భారతదేశాన్ని పరిపాలిస్తున్నది రాజ్యాంగం పరిపాలిస్తుంది, ప్రధానమంత్రులు కాదు. ప్రధానమంత్రికి 5 సంవత్సరాలే. రాజ్యాంగం ఏది చెప్తే డ్యూటీ చేసి వెళ్ళిపోవడమే ప్రధానమంత్రి పని. అర్థమవుతుందా మీకు? కానీ ఈ 70 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న శాసనాలు ఇచ్చేది ఎవరు? రాజ్యాంగం. మరి రాజ్యాంగం పరిపాలిస్తుందంటే రాజ్యాంగాన్ని రాసిన ది గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఎవరు? అంటే ఇప్పుడు భారతదేశాన్ని ఎవరి శాసనాలు పరిపాలిస్తున్నాయి? అంబేద్కర్ శాసనాలే. మరి అప్పుడు రాజు ఎవరు భారతదేశానికి? బోలో అంబేద్కర్ మహారాజ్ కి, బోలో బాబాసాహెబ్ మహారాజ్ కి. బాబాసాహెబ్ అంటే రాజ్యాంగ నిర్మాత కాదు. భారతదేశాన్ని కత్తితో కాకుండా పెన్నుతో, మనిషి లేకుండా కూడా 70 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న కింగ్ గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరు చెప్పినా ఇక్కడ హైయర్ స్టాండింగ్. ఇక్కడ బాబాసాహెబ్ గురించి మాట్లాడితే భారతదేశాన్ని మనిషి లేకుండా 70 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న కింగ్ ఇక్కడ. ఆయన కింగ్ అని కాకుండా దళిత నాయకుడికేనో లేకపోతే కుల సంఘం నాయకుడిగా చూపించడం వల్ల ఈరోజు బీసీలు, ఓసీలు, ఇప్పుడు కమ్మ, కాపు, రెడ్లు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు వీళ్ళని కూడా చాలా అణిచివేత అనిపించారు. వీళ్ళని కూడా ఎవరు ముట్టుకోలే. బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా దూరం పెట్టారు. అలాంటి వాళ్ళకు కూడా ఓటు హక్కు ఇచ్చి రాజ్యాధికారం జరిగి వేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, అంతకుముందు ఇంకో రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అన్నిటికీ కారణం ఈ రాజే. అందరూ మనకంటే ఎక్కువ వాళ్ళే గౌరవించాలి. అర్థమైందా? మనం ఇంకా ఏమి 1,000 కోట్లు సంపాదించలే, మనం ముఖ్యమంత్రులు అవ్వలే, కానీ మనం విశ్వాసం చూపించుకుంటున్నాం. మనకి కేవలం రిజర్వేషన్లు ఇచ్చారనే ఒకే ఒక కారణంతో. అవునా? మరి ఈ రిజర్వేషన్లు, ముఖ్యమంత్రి రిజర్వేషన్లు తీసుకున్న వాళ్ళు ఎంత గౌరవించాలి? కుల సంఘం నాయకుడు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారతదేశానికే మహారాజు. బోలో బాబాసాహెబ్ మహారాజ్ కి. అక్కడ చెప్పిన ఇదే చెప్పండి, బోలో మహారాజ్ కి.